కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే అమావాస్య రోజు రాత్రి పూట ఒక కొత్త బిందెలో ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చుకోండి. నది నుంచి గాని, బోరింగ్ నుంచి గాని, బావి నుంచి గాని ఎక్కడి నుంచైనా సరే ఒక కొత్త బిందెలో నీళ్లు తెచ్చుకోండి. ఆ బిందెని కొత్త వస్త్రంతో చుట్టండి. చుట్టి వంటింట్లో ఉంచుకోండి. పౌర్ణమి వచ్చే వరకు ఆ బిందె అలాగే ఉంచి, పౌర్ణమి మర్నాడు ఆ బిందెలో ఉన్న నీళ్లు ఎక్కడైనా అరటి చెట్టు మొదట్లో గాని, మామిడి చెట్టు మొదట్లో గాని పొయ్యండి. ఆ తర్వాత నుంచి ఆ బిందెను ప్రతిరోజు ఉపయోగించుకుంటూ ఉండండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, చాలా ఇళ్లల్లో డబ్బున్నా గూడా సంతోషం ఉండదు. అలాంటి ఇళ్లల్లో డబ్బుతో పాటు సంతోషం గూడా వస్తుంది. అలాగే కుటుంబంలో సభ్యులందరూ గూడా సుఖశాంతులతో జీవించాలంటే, గొడవలు లేకుండా జీవించాలంటే సోమవారం రోజు మీ అక్క గాని, చెల్లి గాని ఎవరి దగ్గరైనా వెళ్లి కొద్దిగా బియ్యం తెచ్చుకోండి. అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే సోమవారం రోజు మీ తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు ఎవరుంటే వాళ్ళ ఇంటికి వెళ్లి కొద్దిగా బియ్యం తెచ్చుకోండి. ఆ బియ్యంతో పరవాన్నం వండండి. లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టండి. లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన ఆ పరవాన్నం తీసుకొని వెళ్లి ఎక్కడైనా జలచరాలకు ఆహారంగా వేయండి. అంటే చేపలకు గాని, కప్పలకు గాని ఆహారంగా వేసి కొంత భాగాన్ని మిగిలిన భాగం ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. లక్ష్మీదేవి ప్రసాదంగా తినండి. దీనివల్ల క్రమక్రమంగా కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి. అలాగే ఇంటి సింహద్వారం పైభాగంలో కదంబ పూలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఆ మూట వేలాడదీయాలి. అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. లలిత అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. రాజరాజేశ్వరి దేవి కదంబ వనవాసిని. కదంబ పుష్పాలుంటే గనక ఆ ఇంట్లో ఐకమత్యం ఉంటుంది. అందుకే తెల్లటి వస్త్రంలో కదంబ పూలుంచి ఆ మూటని ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తే కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అలాగే బాగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలవుతూ ఉంటే భర్త గాని, భార్య గాని ఎవరైనా సరే వేరే వాళ్ళు ఉపయోగించే వస్త్రాలు తీసుకొని నదీ స్నానానికి శతభిష నక్షత్రం ఉన్న రోజు వెళ్ళాలి. ఎప్పుడైనా శతభిష నక్షత్రం ఉన్న రోజు ఉదయం పూట నదీ స్నానానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు భర్త అయితే భార్య వస్త్రాలు తీసుకొని వెళ్ళాలి. భార్య అయితే భర్త ధరించే వస్త్రాలు తీసుకొని వెళ్ళాలి. ఆ నదిలో స్నానం చేస్తూ ఈ వస్త్రాలు తడపాలి. ఆ తడిపిన వస్త్రాలు ఇంటికి తెచ్చుకొని వాటిని పిండేసి, ఆరవేసి ఆ వస్త్రాలు దాచిపెట్టాలి. ఇలా 4 శతభిష నక్షత్రాలున్నప్పుడు చెయ్యాలి. అలా చేస్తే గనక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. అంటే శతభిష నక్షత్రం వచ్చినప్పుడల్లా మీరు నదికి వెళ్లి నదిలో స్నానం చేస్తూ మీ లైఫ్ పార్ట్నర్ వస్త్రాలు గూడా ఆ నీళ్ళల్లో ముంచి వాటిని ఇంటికి తీసుకొచ్చి పిండేసి, ఆరబెట్టి దాచిపెట్టుకోవాలి. ఈ విధి విధానాలు పాటించినట్లయితే కుటుంబ కలహాలు తగ్గిపోతే కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో వీడియోస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.